ఎన్టీఆర్ గారని పెట్టారు. ఎన్టీఆర్ గారు అనేది మచిలీపట్నానికి పెట్టడం సముచితం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మచిలీపట్నానికి కోతవేరు దూరంలో నెమ్మకూరు గ్రామంలో పుట్టారు కాబట్టి ఆయన ఎన్టీఆర్ గారిని మచిలీపట్నం పెట్టండి, ఎవరికి అభ్యంతరం లేదు. పిఎంఆర్ జిల్లాగా విజయవాడకి పెట్టడం సముచితంగా ఉంటుంది. పెట్టాలి పెట్టాలి వంగవీటి మోహన్ రంగా గారి పేరు జిల్లాకి రాధారంగ మిత్రమ లైంకత రంగా. ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. ఇవాళ ఆ మహానుభావుడికి రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో జిల్లాకి పేరు పెట్టాలని తమరి దృష్టికి తీసుకొస్తాం కోసం మేము రాధారంగ మిత్రమండలి శ్రేణులందరం రాష్ట్ర వ్యాప్తంగా 40 నియోజకవర్గాల నుంచి తరలి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఆధ్వర్యంలో 40 నియోజకవర్గాల నుంచి మొత్తం ఒక 30 కారంతో ర్యాలీకి వచ్చాం సార్. మాకు ఒకటే కోరికండి, ఆల్రెడీ మెమోరాండం ఇచ్చాము, మీకు చూపిస్తాకండి. ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. ఇవాళ ఆ మహానుభావుడికి రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో జిల్లాకి పేరు పెట్టాలని తమరి దృష్టికి తీసుకొస్తాం కోసం మేము రాధారంగ మిత్రమండలి శ్రేణులందరం రాష్ట్ర వ్యాప్తంగా 40 నియోజకవర్గాల నుంచి తరలి రావడం జరిగిందండి. మా కోరిక ఏంటంటే ఆరాధ్య దైవం పేదల పలికి తెలియదు వంగవీటి మోహన్ రంగా గారు కడుగు బారకంగా ఒక రాసేది. వైసీపీ ప్రభుత్వం 7,000 అప్పు చేసి తొంగలో పెట్టి చెత్తపొట్లో పడేసింది. అందుకనే దానికి రంగా గారి అభిమానులందరూ చమరగీతం పాడి పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టి మరి భారీ ఎత్తున రంగా గారి అభిమానులు గెలిపించుకోవడం జరిగిందండి. కాబట్టి మా యొక్క ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారి జిల్లాకి అంటే సార్ ఎన్టీఆర్ గారు పెట్టారు. ఎన్టీఆర్ గారని పెట్టారు. ఎన్టీఆర్ గారు అనేది మచిలీపట్నానికి పెట్టడం సముచితం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మచిలీపట్నానికి కోతవేరు దూరంలో నెమ్మకూరు గ్రామంలో పుట్టారు కాబట్టి ఆయన ఎన్టీఆర్ గారిని మచిలీపట్నం పెట్టండి, ఎవరికి అభ్యంతరం లేదు. పిఎంఆర్ జిల్లాగా విజయవాడకి పెడతాం సముచితంగా ఉంటుంది. ఒకవేళ అలా పెట్టని పక్షంలో కుదరకపోతే మా మచిలీపట్నానికి రంగా గారికి అభినందన సంబంధం ఎక్కువ. మచిలీపట్నంలోనే రంగా గారి వివాహం జరిగింది. నెలకు 4-5 సార్లు రంగా గారు మచిలీపట్నం వస్తుంది జరిగింది. కాబట్టి మచిలీపట్నంలో రంగా గారికి అభిమాన సంబంధం ఎక్కువ కాబట్టి మచిలీపట్నంకి విఎంఆర్ జిల్లాగా పెట్టా మాకు ఎవరికి అభ్యంతరం లేదండి. దాని పరిశీలన చేసి మీరు మాకు నాయకత్వం
ఫైట్ చేయక తప్పదు. దానికి సిద్ధపడి ఉండాల్సిందే మనంతా కూడా. నేను గతంలో ఫాస్టింగ్ చేసినప్పుడు కూడా చెప్పాను, ఇది అంతిమం కాదు ఆరంభం అని చెప్పాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇది తాత్కాలిక విరామం మాత్రమే. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇంటర్వ్యూలు మాత్రమే. మళ్ళీ ఇది వాళ్ళు భవిష్యత్తులో కూడా పిచ్చి పనులు చేయరని చెప్పి నాకైతే నమ్మకం లేదు. అలా బుద్ధి మార్చుకుంటే మనకేం అభ్యంతరం లేదు. వాళ్ళు నిద్రపోతూ మనం నిద్రపోనిస్తే పర్లేదు. వాళ్ళు నిద్రపోక మనం నిద్రపోనికోకుండా ఎందుకు వచ్చిన తెప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. కాబట్టి గతంలో చేసిన తప్పుల్ని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుని సరిదిద్దుకోండి అని చెప్పనేసి నేను హెచ్చరిస్తున్నాను. లేదు మనలో ఫైటింగ్ నేచర్ ఉంది, మనకే సత్తా లేకపోలేదు, అలాగే ప్రజాబలం లేకపోలేదు. తప్పనిసరిగా మన మంచి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ప్రజల అండదండలు ఉంటాయి. ఎవరి దయాదాక్షల మీద మనం బతకాల్సిన అవసరం లేదు. ఎవరో కష్టపడి ఎవరి కాళ్ళ మీద వాళ్ళ మీద నిలబడుతున్నాం. ఒకటే మనం మళ్లీ ఈ రోజున ఒక పాకిస్తాన్ లాగానో లేకపోతే మరో సైనిక ప్రభుత్వ పాలన ఉండే దేశంలో కాకుండా మన విజయవాడని స్వేచ్ఛగా స్వాతంత్ర్యాలతో పోలీస్ రాజ్యంగా కాకుండా ఇది డెమోక్రసీ పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో నడుపుకోవడం కోసం మీరంతా కూడా తప్పనిసరిగా సహకరిస్తారని చెప్పని, అలాగే మీరు నాయకుడిగా శాసనసభ్యుడిగా అనుకున్నప్పుడు చాలా మంది అభినందన సభలు పెట్టారు, దండలు వేశారు, షాలు కప్పారు. ఆ రోజు నా సంతోషం, నేనే పెద్ద సంతోషం లేదు. నాకు తప్పది తిప్పాలని చెప్పి నేను ఎప్పుడే అనుకున్నాను. నాయకత్వం అప్పుడు దానికి సిద్ధపడాలి, దీనికి సిద్ధపడాలనే ప్రధాన ధ్యేయం. కష్టానికైనా సుఖానికైనా సరే యువకులు మాత్రం దానికి తయారై ఉండాలి. అంతేగాని శాసనసభ్యుడియో లేకపోతే ఎంపీయో అక్కడ హైదరాబాద్ లోనో లేదా ఢిల్లీలో కూర్చున్నాం కాకుండా ప్రజల మధ్యకి వెళ్దాం. ప్రజల మధ్యన ఉంటే వచ్చే లాభాలు ఏంటంటే మన సొంతంగా లాభాన్ని పక్కన పెట్టండి. ఇలాంటి ఉద్యమాలు జరిగినప్పుడు కేవలం ప్రజల అండడం లేకుండా, మరి గతంలో రామారావు గారు చూసాం ప్రజల అండతోనే, మరి అలాగే ఈ రోజున మనం ప్రజల అండదండలతోనే విజయం సాధిస్తున్నాం కనుక మనం దీంతో పొంగిపోకుండా ఈ రోజు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా నా సోదరులాగా భాగస్వాములై ప్రశాంతమైన వాతావరణం నడపండి. ఎవరేం భయపడవసరం లేదు, నిర్భయంగా నడుపుకుందాం. మేమంతా కూడా ఎలాంటి అవతల జరిగినా మీ ముందు రంగారావు గారు మేమంతా కూడా ఉండి సారథ్యంగా ఉండి నడుపుతాం. దయచేసి మాత్రం వాళ్ళు రెచ్చగొట్టొద్దు. వాళ్ళు మాత్రం ప్రొటెక్షన్ గా వస్తారు, రాని మనకేం అభ్యంతరం. కాబట్టి వాళ్ళంతా కూడా సక్రమంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని ఆశిద్దాం. పూర్తి అయిన తర్వాత అప్పుడు నేను న్యాయాధీశ విరమిస్తా అని చెప్పనేసి తెలియజేస్తూ, లేని పక్షంలో ఇప్పుడు విరమించామనుకోండి, తర్వాత వాళ్ళు ఏం చేస్తే దానికి ఉపయోగం లేదు కనుక తప్పనిసరిగా వాళ్ళు వెనక ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి వస్తారని చెప్పని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఎవరన్నా తాగి ఉన్నా కూడా దయచేసి ఎలాంటి స్లోగన్స్ కానీ రెచ్చగొడతాం కానీ లేకోకుండా అలాంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా పక్కన తీసుకెళ్లిపోయి మీరు ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని ప్రతిష్టగా తీసుకుని, నేను ఇక్కడ న్యాయాధీశ చేస్తుంటే ఎవరో ఇంకోటి రెచ్చగొట్టి ఎక్కడ దెబ్బలాడితే మనం చేసినంతా కూడా నిర్వీర్యమైపోద్ది. కాబట్టి నాకు పూర్తిగా మీరు సహకరిస్తారని చెప్పనేసి చేతో